హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమ్మలు. ఈరోజు నేను ఇంట్లో చేయబోయే వంటకం చాలా సింపుల్ కానీ చాలా ఒంటికి మంచిది. మీకు చూస్తే తెలిసిపోయి ఉంటుంది. కరివేపాకు పొడి చేస్తున్నామండి. సో దీనికి మేము తీసుకున్న వస్తువులు ఏంటంటే అన్నీ కొల్లిచాను అనమాట. ఇవేమో 110 గ్రాములు ఉన్నాయి కరివేపాకు. తర్వాత ఏమో పొట్టు మినపప్పు తీసుకున్నాం, ఇదేమో 100 గ్రాములు ఉంది. ధనియాలేమో 75 గ్రాములు ఉన్నాయి. చింతపండు కూడా 100 గ్రాములేను. కారం ఇది ఎండుమిరపకాయలేమో 110 గ్రాములు ఉన్నాయి. పసుపు, ఉప్పు దగ్గర దగ్గర 50 అంటే 48 గ్రాములు ఉందన్నమాట. సో ఇవండి తీసుకుని, అంటే మా పిల్లలకి పంపిద్దామని ఉద్దేశం. సో అందుకని వెల్లుల్లి తీసుకున్నాం. అక్కర్లేని వాళ్ళు వెల్లుల్లి వేయకండి. ఇవండి కావాల్సిన వస్తువులు. సో దీన్ని తయారీ చేయడం చాలా సింపుల్. అన్నీ డ్రై రోస్ట్ చేయాలి. అంటే ఒక్క ఎండుమిరపకాయలు ఒక్కటి ఒక చెంచా నూనె వేసి ఫస్ట్ రోస్ట్ చేసేసి మిగతావన్నీ రోస్ట్ చేయండి. అఫ్కోర్స్ చింతపండు కాదనుకోండి, ఉప్పు పసుపు కాదు, మిగతావన్నీ రోస్ట్ చేయాలి. వెల్లుల్లి ఆఖరిలో గ్రైండ్ చేసినప్పుడు వేసేయడం అనమాట. సో ఫస్ట్ ఎండుమిరపకాయలు కొంచెం నూనె వేసి, 1 స్పూన్ నూనె వేసి డ్రై రోస్ట్ చేద్దాం. కరివేపాకు నిన్న రాత్రే కడిగి ఒక గుడ్డ మీద ఆరపోసి ఉంచామన్నమాట, ఆ తడి అంతా పోవాలని. సో చాలా పొడి పొడిగా అయిపోయింది. ఈజీ అనమాట రోస్ట్ చేయడం. ఇంతేనండి నూనె వేసింది, ఒక 1/2 స్పూను. మీరు అక్కర్లేదు కూడాను, వేయక్కర్లేదు కూడాను, కానీ మొదటి నుండి వస్తున్న అలవాటు ఇది. సో అందుకని కొంచెం నూనె వేసాను. యాక్చువల్గా మా పెద్దమ్మాయి కావాలండి, సో దానికి ఇష్టం అన్నమాట పొళ్ళు. అయిపోయిందండి, కొంచెం వేగిన వాసన వస్తుంది. ఎక్కువ మరి నల్లగా వేయించక్కర్లేదు, బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా తీసేయచ్చు ఇది. నెక్స్ట్ ఏంటంటే ధనియాలు వేసేద్దాం. చాలా సింపుల్ అండి, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఫస్ట్ అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నాం, నూనె వేసుకున్నాం, మీ ఇష్టం. అది కలుపుకొని తింటే చాలా చాలా ఒంటికి మంచిదని కూడా అంటారు. షైన్ వస్తుంది కదా మిరపకాయల మీద కొంచెం నూనె వేస్తే అది చాలా బాగుంటుంది చూడడానికి. అంటే 100 గ్రామ్స్ కరివేపాకు, ఇది ఆకుకి 110 గ్రామ్స్ ఉందిలేండి మిరపకాయలు. 110 గ్రామ్స్ మిరపకాయలు, 100 గ్రామ్స్ చింతపండు, అండ్ ధనియాలేమో 75 గ్రామ్స్. ఇది అఫ్కోర్స్ 48 గ్రామ్స్ ఉంది. ఇది కూడా కొంచెం తగ్గిస్తానేమో, చూసుకొని కలుపుకోవచ్చని, మళ్ళీ ఎక్కువైపోతే కష్టం. ఉప్పు, ధనియాలు వేసినప్పుడు మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది అది. ఇంకా అన్నీ డ్రై రోస్టేనండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా తీసేయచ్చు అన్నమాట ఇది. నెక్స్ట్ మినపప్పు వేసేద్దామండి. సో ధనియాలు రోస్ట్ అయిన తర్వాత తీసాను. ఇప్పుడేమో మినపప్పు వేద్దాం దీనిలో, మూకుల్లో. అయిపోయిందండి, వేగిపోయాయి ఇవి. ఆ వేడికి మిగతావి కూడా వేగిపోతాయి. సో ఇంకా తీసేసి నెక్స్ట్ కరివేపాకు వేసేస్తాం. కరివేపాకు మట్టుకు సిమ్లోనే పెట్టి వేయించండి, అండ్ దగ్గరే ఉండండి. అసలు ఏదైనా ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు దగ్గరే ఉండి చేయాలండి, ఏమాత్రం మాడిపోయినా బాగుండదు టేస్ట్. రాత్రే అది కడిగి ఎండబెట్టాం కాబట్టి దీనిలో గుడ్డ మీద, సో తొందరగానే అయిపోతుంది ఇది. సో ఇది డ్రై రోస్ట్ అయిపోయింది, తీసేస్తాం. అయిపోయింది. ఇంకా ఈ వేడి మూకుడులో ఉప్పు వేసాను, అందులో ఏమైనా ఉంటే నీరు ఇవాపరేట్ అయిపోతుందని. సో ఎండుమిరపకాయలు రోస్ట్ అయిపోయాయి, కరివేపాకు, ధనియాలు, మినప్పప్పు అన్నీ కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి, చింతపండు, ఈ ఉప్పు పసుపు, నేను వెల్లుల్లి వేస్తున్నాను. అంతేనండి. ఇదండి కరివేపాకు పొడి. మొత్తం ఎంత వచ్చిందంటే 492 గ్రాములు వచ్చింది. ఈ కరివేపాకు పొడి తయారండి. ఇది అన్నంలో కలుపుకోవచ్చు, ఇడ్లీలో రోటీల్లో కూడా తినచ్చు అనమాట. సో
సో మీరు ఇలా చేసుకోండి, మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. అంటే మేము ఇలా చేస్తాము, మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. బాయ్.